హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంగ్లీష్ను నేర్చుకొని ఒక మంచి సులువైన పద్ధతి ఏంటో తెలుసా? వినడం. ఎంత వీలైతే అంత వినండి. అందుకే మీకోసం ఈ వీడియోలో షార్ట్ లాంగ్ సెంటెన్సెస్ను 500 ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదవని గొప్పోళ్ళందరూ వీటిని నేర్చుకునే వాళ్ళ ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈ 500 సెంటెన్స్ను మీకోసం తేవడానికి వారమంతా నేను కష్టపడ్డాను. ఈ వీడియో కోసం నా టార్గెట్ 500 లైక్స్. వీడియో ఎలాగో మీకు ఉపయోగపడుతుంది. వీలైతే సేవ్ చేసుకోండి, లైక్ మాత్రం ముందే చేసేయండి. వీడియో చూసాక నచ్చితే తప్పకుండా మీ క్లోజ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో పెద్దదే కానీ ఉపయోగపడుతుంది, లైఫ్ టైం ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ చిన్న సెంటెన్స్ కూడా మిస్ కాకుండా అన్ని నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. వీడియో బాగా లెందీ అవ్వకూడదని సెంటెన్స్ను ఒకసారి మాత్రమే చెప్తున్నా. మీకు అవసరం వచ్చినప్పుడు వీడియోను పాజ్ చేసి ఆపి రాసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇది తీసుకో, టేక్ దిస్. అది తీసుకో, టేక్ దట్. అడగద్దు, డోంట్ ఆస్క్. వారు చేరుకున్నారు, దే అరైవ్డ్. అది తిను, ఈట్ ఇట్. పూర్తి చేయి, ఫినిష్ ఇట్. ఇంట్రెస్ట్ లేదు, నాట్ ఇంట్రెస్టెడ్. అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఆమెను పిలువు, కాల్ హర్. అతన్ని పిలువు, కాల్ హిమ్. వాళ్ళని పిలవండి, కాల్ దెమ్. ఏది ఒట్టు, ప్రామిస్ మీ. అది కొను, బై దట్. అది చాలా బాగుంది, ఇట్స్ వెరీ గుడ్. కానీ ఎందుకు, బట్ వై. అది ఆపేయి, స్టాప్ దట్. పడుకున్న వాళ్ళని లేపటానికి లే లే, వేకప్. కూర్చున్న వారిని లేవమనడానికి గెటప్. వెళ్ళి పడుకో, గో అండ్ స్లీప్. వెళ్ళి ఆడుకో, గో అండ్ ప్లే. వెళ్ళి చదువుకో, గో అండ్ స్టడీ. ఇది పట్టుకో, హోల్డ్ ఇట్. అన్నం తిను, భోంచేయి, హ్యావ్ ఫుడ్. అప్పటి నుండి, సిన్స్ దెన్. నేను మర్చిపోయాను, ఐ ఫర్గాట్. నన్ను క్షమించండి, ఫర్గివ్ మీ. ఎవరికి తెలుసు, హూ నోస్. దేనికోసం, ఫర్ వాట్. నా ఇంటర్నెట్ పనిచేయట్లేదు, మై ఇంటర్నెట్ ఈజ్ నాట్ వర్కింగ్. ఈ బుక్ చిరిగిపోయింది, దిస్ బుక్ ఈజ్ టార్న్. నీ షూస్ తీసేయి, టేక్ ఆఫ్ యువర్ షూస్. అది తిరిగిచ్చేయి, గివ్ ఇట్ బ్యాక్. ఇది కరెక్టా, ఈజ్ దిస్ కరెక్ట్? మరోసారి చెప్తారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ అగైన్? అతను ఎవరి బ్రదర్? హూస్ బ్రదర్ ఈజ్ హీ? నాకు అర్థం కాలేదు, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. నువ్వు జంతువు కన్నా హీనం, యు ఆర్ వర్స్ దాన్ యానిమల్. నేను చెప్పినట్లు చెయ్యి, డూ యాజ్ ఐ సే. నాతో రా, కమ్ విత్ మీ. లోపలే ఉండు, స్టే ఇన్సైడ్. ఏం చెప్పారు? వాట్ డిడ్ యూ సే? తిట్టవద్దు, తిట్టొద్దు, డోంట్ అబ్యూజ్. త్వరగా రా, కమ్ ఫాస్ట్. అక్కడికి వెళ్ళు, గో దేర్. అక్కడికి వెళ్ళవద్దు, డోంట్ గో దేర్. అతన్ని మర్చిపో, ఫర్గెట్ హిమ్. ఆమెను మర్చిపో, ఫర్గెట్ హర్. అది మర్చిపో, ఫర్గెట్ ఇట్. అది కరెక్ట్ కాదు, దట్స్ రాంగ్. నా ఆలోచన ప్రకారము, ఐ థింక్. నన్ను నమ్ము, బిలీవ్ మీ. విశ్వసించాలా, నమ్మకం ఉంచాలా, హ్యావ్ ట్రస్ట్. అది తీసుకురా, బ్రింగ్ దట్. నేను చూశాను, ఐ సా. ఏ సమయమైనా సరే, ఏ టైం అయినా సరే, ఎట్ ఎనీ టైం. తాకొద్దు, డోంట్ టచ్. నేను ఒంటరిగానే ఉన్నాను, ఐఎమ్ అలోన్. నీకు మెదడు లేదు, యూ ఆర్ బ్రెయిన్లెస్. సిగ్గు కూడా లేదు, యూ ఆర్ షేమ్లెస్. మంచి మర్యాద కూడా లేదు, మేనర్లెస్. ఉద్యోగం కూడా లేదు, జాబ్లెస్. ఇప్పుడు కాదు, నాట్ నౌ. మరి ఎప్పుడు? దెన్, వెన్. ఏదైనా సమస్య, ఏదైనా ప్రాబ్లమా, ఎనీ ప్రాబ్లం. తొందరగా, హరి అప్. ఎంత తెలివి తక్కువ, హౌ ఫూలిష్. కనీసం, అట్లీస్ట్ ఒక్క లైక్. ఎవరైనా మన కోసం బాగా హెల్ప్ చేస్తే, ఎవరిపైనైనా మనకు మంచిగా అనిపిస్తే, హౌ స్వీట్. ముందుకు వెళ్ళు, గో అహెడ్. గట్టిగా మాట్లాడు, స్పీక్ లౌడ్లీ. ఇక్కడకు రా, కమ్ హియర్. సరిగ్గా మాట్లాడు, టాక్ ప్రాపర్లీ. ఇప్పుడే వస్తున్నా, జస్ట్ కమింగ్. ఇంకా కాలేదు, నాట్ ఎట్. మై పర్స్. పర్స్ అనేది ఆడవాళ్ళు ఉపయోగించేది, మగవాళ్ళు ఉపయోగించేది వ్యాలెట్. మై పర్స్, మై వ్యాలెట్. కొద్దిగా తిను, టేక్ ఏ బైట్. దాన్ని శుభ్రం చెయ్యి, క్లీన్ ఇట్. ఇప్పుడేంటి, వాట్ నౌ. సిద్ధంగా ఉండు, బీ రెడీ. నాకివ్వు, గివ్ మీ. ఏంటి కొత్త, వాట్స్ న్యూ. అది చాలా సులువు, ఇట్స్ వెరీ ఈజీ. అతన్ని అడుగు, ఆస్క్ హిమ్. ఆమెను అడుగు, ఆస్క్ హర్. వాళ్ళని అడుగు, ఆస్క్ దెమ్. భలా, షబాష్, వెల్ డన్. నేను కూడా, మీ టూ. వెళ్ళవద్దు, డోంట్ గో. అది నిజం, దట్స్ ట్రూ. ఎంత విచారం, హౌ సాడ్. నాకు చాలా ఆనందంగా ఉంది మీకు హెల్ప్ చేయడము అని తెలియచేయడానికి, చెప్పడానికి. మై ప్లెజర్ అని చెప్పొచ్చు. సందేహమే లేదు, నో డౌట్. జాగ్రత్త, టేక్ కేర్. ఏ సమస్య లేదు, నో ప్రాబ్లం. ఏదైనా సమస్య, ఎనీ ప్రాబ్లం. ఏమైంది, ఏం జరిగింది, వాట్ హ్యాపెన్.
వెన్ మేకింగ్ ఏ పొలైట్ రిక్వెస్ట్, నలుగురిలో ఉన్నప్పుడు మనల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అడిగే మొదటి పదం అలౌ మీ, ప్లీజ్ అలౌ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నాకు జవాబు చెప్పండి, ఆన్సర్ మీ. అది వదిలే, లీవ్ ఇట్. ఎవరొచ్చారు, హూ కేమ్, చెప్పలేం, కాంట్ సే. ఇంకేంటి, ఇంకేమి, వాట్ ఎల్స్, ఇంకేమైనా ఉందా, ఎనీథింగ్ ఎల్స్, ఇంకెవరైనా ఉన్నారా, ఎనీవన్ ఎల్స్. అక్కడే ఆగిపో, స్టాప్ దేర్. ఆమెని కనిపెట్టు, ఫైండ్ హర్. అతన్ని కనిపెట్టు, ఫైండ్ హిమ్. వాళ్ళని కనిపెట్టు, ఫైండ్ దెమ్. అంత మంచిగానే ఉంది కదా, ఈజ్ ఆల్ గుడ్. అంత సరిగ్గానే ఉంది కదా, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. దీన్ని చూడు, దీన్ని సరిగ్గా చేయి, హ్యాండిల్ దిస్. గట్టిగా చదువు, రీడ్ అలౌడ్. అర్థమైందా, గాట్ ఇట్. దీనిని అడగటానికి చెప్పటానికి కూడా యూజ్ చేయవచ్చు. ఎస్ ఐ గాట్ ఇట్. సనగకు గొనగకు, డోంట్ మంబల్. ఏదైనా స్పెషల్ ఉందా, ఎనీథింగ్ స్పెషల్. స్పెషల్ ఏమీ లేదు, నథింగ్ స్పెషల్. ఏదో ప్రత్యేకత ఉంది, సంథింగ్ స్పెషల్. ఒకరిని ఓదార్చడానికి గమ్మునుండు, కొద్ది కూల్ అవ్వు అని చెప్పడానికి కామ్ డౌన్ అని యూజ్ చేస్తాం. అది మర్చిపో, ఫర్గెట్ ఇట్. ఆ పని పూర్తయింది, ఇట్స్ డన్. ఓపిక్గా ఉండాలి, బీ పేషెంట్. కొద్ది మెల్లగా, స్లో డౌన్. అతను పడుకున్నాడు, హీ స్లెప్ట్. కదలద్దు, డోంట్ మూవ్. అతనికి తెలుసు, హీ నోస్. అది చాలు, దట్స్ ఇనఫ్. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, డాగ్స్ బార్క్. ఎవరైనా మిమ్మల్ని చిన్నగా చేసి మీ గురించి నెగిటివ్ చెప్తూ ఉంటే, గట్టిగా అరుస్తూ ఉంటే, డాగ్స్ బార్క్. దయచేసి ఆపండి, ప్లీజ్ స్టాప్. పర్వాలేదు, అంత చెడ్డగా ఏమీ లేదు, నాట్ బ్యాడ్. పక్కకు కదలండి, పక్కకు జరగండి అని చెప్పడానికి మూవ్ అసైడ్. అతన్ని పిలవండి, కాల్ హిమ్. మెల్లిగా వెళ్ళు, గో స్లో. ఆమెకు హెల్ప్ చెయ్యి, హెల్ప్ హర్. అంతే కదా, అది స్పష్టంగానే ఉంది. ఇట్ ఆబ్వియస్. కొన్ని తినండి, కాస్త తీసుకోండి, హ్యావ్ సమ్. అయితే ఏంటి, సో వాట్. నువ్వు కూర్చో, యూ సిట్. విశ్రాంతి తీసుకో, టేక్ రెస్ట్. క్షమాపణ చెప్పు, సే సారీ. అప్పటి వరకు, అంటిల్ దెన్. పని చెయ్యి, డూ వర్క్. చదువుకో, డూ స్టడీ. జాగ్రత్తగా ఉండు, బీ అటెంటివ్. జాగ్రత్తగా విను, లిజన్ కేర్ఫుల్లీ. మరోసారి ప్రయత్నం చేయండి, ట్రై అగైన్. నాకు చెప్పు, టెల్ మీ. ఏది నాకు చూపించు, షో మీ. గంతులు వేయకు, గెంతకు, డోంట్ జంప్. మెల్లిగా నడువు, వాక్ స్లోలీ. మరోసారి చెప్పండి, రిపీట్ దట్. నన్ను పిలువు, నాకు ఫోన్ చేయి, కాల్ మీ. ఇంకెవరు, హూ ఎల్స్. సంతోషంగా ఉండు, చీర్ అప్. భయపడవద్దు, డోంట్ అఫ్రైడ్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. గ్యాస్ స్టవ్ను ఆపేయి, గ్యాస్ స్టవ్ను బంద్ చేయి. పుట్ ఆఫ్ ద స్టవ్ లేదా టర్న్ ఆఫ్ ద స్టవ్ అని కూడా అనొచ్చు. సూప్ అందరికీ ఇవ్వు, సర్వ్ ద సూప్. రిమెంబర్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. ఫ్యాన్ను బంద్ చేయి, ఫ్యాన్ను ఆపేయి, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ను ఆన్ చేయి, టర్న్ ఆన్ ద ఫ్యాన్. నా కాబోయే భర్త లేదా నా కాబోయే భార్య, నేను చిన్నప్పటి స్నేహితులము అని చెప్పడానికి మై ఫియాన్సే అండ్ ఐ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నేను నా పర్స్ను ఇంట్లో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై పర్స్ ఎట్ హోమ్. అదే ఒకవేళ మగవాళ్ళు చెప్పాలనుకోండి, ఐ ఫర్గాట్ మై వ్యాలెట్ ఎట్ హోమ్. నాకు అప్పుడప్పుడు ముక్కులోంచి రక్తం కారుతూ ఉంటుంది. ఐ ఆఫెన్ హ్యావ్ నోస్ బ్లీడ్స్. నా చెయ్యి దురదగా ఉంది. మై హ్యాండ్ ఈజ్ ఇచ్చీ. ఎలా దెబ్బ తగిలించుకున్నావు? హౌ డిడ్ యూ గెట్ హర్ట్? వాళ్ళు నిన్ను అడిగారు. దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ యూ. జుట్టును దువ్వుకో. కోమ్ యువర్ హెయిర్. COMB. కోంబ్ అనకూడదు, కోమ్. బీ సైలెంట్. కోమ్ యువర్ హెయిర్. నా చెయ్యి పట్టుకో. హోల్డ్ మై హ్యాండ్. నువ్వు కింద పడిపోవచ్చు. యూ మే ఫాల్ డౌన్. మరి చిన్నపిల్లల్లా ప్రవర్తించకండి. డోంట్ బీ సో చైల్డిష్. నీ నాలుక కత్తెర వలె పనిచేస్తున్నది. యువర్ టంగ్ వర్క్స్ లైక్ సిజర్స్. ఢిల్లీ వెళ్ళాల్సిన బస్ ఇదేనా? ఈజ్ దిస్ ద బస్ టు ఢిల్లీ? ఢిల్లీ వెళ్ళడానికి నెక్స్ట్ బస్ ఎప్పుడు? వెన్ ఈస్ ద నెక్స్ట్ బస్ టు ఢిల్లీ? వారు నిన్ననే వచ్చారు. దే కేమ్ ఎస్టర్డే. మీకు మ్యారేజ్ అయిందా? ఆర్ యూ మ్యారీడ్? మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళారా? హ్యావ్ యూ బీన్ టు ఢిల్లీ? నువ్వు లేకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఐ ఫీల్ సాడ్ విదౌట్ యూ. నేను రెడీ అయ్యేదాకా బయట వెయిట్ చేయి. వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ. ఆమె వంటగదిలో ఉన్నారు. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. ఆమె డాక్టరా? ఈజ్ షీ ఏ డాక్టర్? నా బ్రదర్స్ లో ఒక బ్రదర్ SI. వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నీకు తెలుసా నా బండి కీ ఎక్కడుందో? డూ యూ నో వేర్ మై బైక్ కీ ఈజ్? మీకు ఎలా తెలుసు ఈ కీస్ నావని? హౌ డూ యూ నో దీస్ ఆర్ మై కీస్? మీకు తెలుసా నేను పొద్దంతా ఎక్కడున్నాను? డూ యూ నో వేర్ ఐ వాజ్ ఆల్ మార్నింగ్? మీకు తెలుసా దినమంతా నేను ఎక్కడున్నాను? డూ యూ నో వేర్ ఐ వాజ్ ఆల్ ద డే? ఒకవేళ బట్టలు మురికిగా ఉంటే వెళ్ళి చేంజ్ చేసుకోమని చెప్పడానికి గో అండ్ చేంజ్ ఇంటూ క్లీన్ క్లాత్స్. ఈ వారాంతం ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ వీకెండ్? రామ్ అది చూశాడు. రామ్ హ్యాస్ సీన్ ఇట్.
ఎందుకలా శబ్దం చేస్తున్నావు? వై ఆర్ యూ మేకింగ్ నాయిస్? నన్ను విసిగించకు, నన్ను పరిశాన్ చెయ్యకు. డోంట్ అన్నాయ్ మీ. ఆమె అతన్ని చాలా గట్టిగా కొట్టింది. షీ హిట్ హిమ్ వెరీ హార్డ్. అది పొరపాటున జరిగిపోయింది. ఇట్ హ్యాపెండ్ బై మిస్టేక్. ఆమె లేకుండా నేను జీవించడం నేర్చుకున్నా. ఐ లెర్న్ టు లివ్ విదౌట్ హర్. క్లాస్ను చెప్పకుండా మానేయకు. డోంట్ బంక్ ద క్లాస్. అతను బాగా అలసిపోయి ఉన్నాడు. హీ ఈజ్ టైర్డ్. ఎప్పుడో పాత రోజుల్లో అది జరిగింది. ఇట్ హ్యాపెండ్ ఏ లాంగ్ టైమ్ అగో. అది నా తప్ప? ఈజ్ దట్ మై ఫాల్ట్? అది అందరికీ తెలుసు. ఎవ్రీవన్ నోస్ దట్. ఏంటా శబ్దం? వాట్ ఈస్ దట్ సౌండ్? కార్ చెట్టుకు ఢీకున్నది. ద కార్ బంప్డ్ ఇన్ టు ద ట్రీ. వాళ్ళని ప్రశాంతంగా బతకని. లెట్ దెమ్ లివ్ పీస్ఫుల్లీ. నేను పుకార్లను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ అబౌట్ రూమర్స్. అతను బాగా జిత్తుల మారి. హీఈస్ వెరీ క్రాఫ్టీ. రేపు ఎవరు వస్తారు? హూ విల్ కమ్ టుమారో? జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం. వీ కాంట్ చేంజ్ ద పాస్ట్. నాకు గుర్తు లేదు, నాకు గుర్తుకు రావట్లేదు. ఐ కాంట్ రిమెంబర్. ఇదివరకు ఎప్పుడైనా మనం కలిసామా? హ్యావ్ వీ మెట్ బిఫోర్? కానీ ఎక్కడ? బట్ వేర్? మీకేది ఇష్టం? వాట్ డూ యూ లైక్? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వై డిడ్ యూ కమ్ హియర్? నాకు ఇష్టం లేకుండానే వాళ్ళని నేను పిలిచాను. ఐ కాల్డ్ దెమ్ అన్విల్లింగ్లీ. నేను కూడా ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ హియర్ అన్విల్లింగ్లీ. నిన్న ఎవరు వచ్చారు? హూ కేమ్ ఎస్టర్డే? అందరూ తప్పు చేస్తారు. వీ ఆల్ మేక్ మిస్టేక్స్. అతను నీ అభిప్రాయం అడిగాడా? డిడ్ హీ ఆస్క్ యువర్ ఒపీనియన్? నాతో కాసేపు ఉండు. స్టే విత్ మీ ఫర్ ఎ వైల్. ఆమె మాట్లాడుతూనే ఉన్నది. షీ కెప్ట్ టాకింగ్. ఆమె రోజు ఎక్కడికి వెళ్తుంది? వేర్ డస్ షీ గో ఎవ్రీ డే? నన్ను నేను బాగానే చూసుకోగలను. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ వార్త అతన్ని బాధ పెట్టింది. ద న్యూస్ మేడ్ హిమ్ సాడ్. మా ఊరు చుట్టూ చాలా అందంగా ఉంటుంది. మై విలేజ్ హ్యాస్ బ్యూటిఫుల్ సరౌండింగ్స్. అతను అతని బండిని అమ్మేశాడు. హీ సోల్డ్ హిజ్ బైక్. మీరు ఎప్పుడైనా చెన్నై వెళ్ళారా? హ్యావ్ యూ బీన్ టు చెన్నై? బస్తో వెళ్తే ఎంత దూరం? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ బై బస్? ఇది మీ కారేనా? ఈజ్ దిస్ యువర్ కార్? బ్యాంక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఏ టైంలో ఓపెన్ చేస్తారు? వెన్ డస్ ద బ్యాంక్ ఓపెన్? ఆమె ఎక్కడి నుండి, ఏ ఊరు నుండి, ఏ దేశం నుండి అడగటానికి వేర్ ఈజ్ షీ ఫ్రమ్? అవునా కాదా? ఈజింట్ ఇట్? మీకు ఇష్టమైన రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏది మంచిది? విచ్ వన్ ఈజ్ బెటర్? అతను నాకంటే చాలా ఫాస్ట్గా చురుగ్గా ఉన్నాడు. హీ ఈజ్ ఫాస్టర్ దాన్ మీ. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? హౌ ఆర్ యువర్ పేరెంట్స్? ఫోన్ చేసినప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారా అని ఎవరినో అడగటానికి ఈజ్ హీ దేర్ ప్లీజ్? అతను అక్కడ ఉన్నారా? ఆయన ఉన్నారా అక్కడ అని అడగటానికి ఈజ్ హీ దేర్ ప్లీజ్? ఆమె అక్కడ ఉన్నారా అని అడగటానికి ఈజ్ షీ దేర్ ప్లీజ్? అక్కడ నేను 10 సంవత్సరాలు పనిచేశాను. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 10 years. అతనితో చెప్పండి నేను మాట్లాడాలని. టెల్ హిమ్ దట్ ఐ నీడ్ టు టాక్ టు హిమ్. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. మీ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తారు? వేర్ డస్ యువర్ హస్బెండ్ వర్క్? మీరు ఎక్కడ పనిచేస్తారు? వేర్ డూ యూ వర్క్? ఆమె ఎక్కడ పనిచేస్తుంది? వేర్ డస్ షీ వర్క్? అతను ఎక్కడ పనిచేస్తున్నాడు? వేర్ డస్ హీ వర్క్? మీ ఇల్లు చాలా బాగుంది. యువర్ హౌస్ ఈజ్ వెరీ నైస్. మీరు ఎన్నిటికీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు? వాట్ టైమ్ ఆర్ యూ గోయింగ్ టు రైల్వే స్టేషన్? దయచేసి నన్ను కూడా రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళు. ప్లీజ్ టేక్ మీ టు ద రైల్వే స్టేషన్. 3 రోజుల్లో నేను ఇంటికి వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ హోమ్ ఇన్ 3 days. అతని రూమ్ చాలా చిన్నగా ఉంది. హిజ్ రూమ్ ఈజ్ వెరీ స్మాల్. ఆ హోటల్లో రెస్టారెంట్ ఉందా? ఈజ్ దేర్ ఏ రెస్టారెంట్ ఇన్ ద హోటల్? లాస్ట్ వీడియోలో హోటల్ రెస్టారెంట్ మధ్యన తేడాలు నేను నేర్చుకున్నాను. చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. మందులు వేసుకున్నావా? గోళీలు తిన్నావా అని అడగటానికి. డిడ్ యూ టేక్ యువర్ మెడిసిన్? మీ నాన్నగారు ఆగ్రా ఎప్పుడైనా వెళ్ళారా? హ్యాజ్ యువర్ ఫాదర్ బీన్ టు ఆగ్రా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఒక అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. అతను మ్యారేజ్ అయింది. మీ వైఫ్ కూడా హైదరాబాద్ నుండేనా లోకల్ అని అడగటానికి ఈజ్ యువర్ వైఫ్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్? పోయిన సంవత్సరం మా తాతగారు చనిపోయారు. మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. మీకు మంచిగా అనిపిస్తున్నదా? డూ యూ ఫీల్ బెటర్? వారు నెక్స్ట్ మంత్ వద్దామని అనుకుంటున్నారు. దే ఆర్ ప్లానింగ్ టు కమ్ నెక్స్ట్ మంత్. ప్రస్తుతం ఇక్కడ ఎవ్వరు లేరు. నో బడీ ఈజ్ హియర్ రైట్ నౌ. ఈ ప్రదేశం సురక్షితంగానే ఉందా? ఇది కరెక్ట్ ప్లేసేనా? సేఫ్ ప్రదేశమేనా అని అడగటానికి ఈజ్ దిస్ ఏ సేఫ్ ప్లేస్? ఈజ్ దిస్ ఏ సేఫ్ ఏరియా? ఇప్పుడు మాత్రం నా దగ్గర టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైం రైట్ నౌ. ఈ ప్లేస్ బాగుంటుందని, ఈ ఏరియా బాగుంటుందని ఆమె చెప్పారు. షీ సెడ్ దిస్ ఈజ్ అ నైస్ ఏరియా. షీ సెడ్ దిస్ ఈజ్ అ నైస్ ప్లేస్. అది పర్వాలేదా? ఈజ్ దట్ ఓకే? నాకు ఇంకోసారి గుర్తు చేయగలరా? విల్ యూ రిమైండ్ మీ? ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? నేను ఇప్పుడు వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ రైట్ నౌ. నీ దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఇనఫ్ మనీ? డాక్టర్ దగ్గర నెక్స్ట్ గురువారం నేను అపాయింట్మెంట్ తీసుకోగలనా అని అడగటానికి కెన్ ఐ మేక్ అన్ అపాయింట్మెంట్ ఫర్ నెక్స్ట్ థర్స్డే?
అది ఇక్కడ నుంచి చాలా దూరం, ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ హియర్. ఇంకేమైనా కావాలా? డూ యూ నీడ్ ఎనీథింగ్? ఆమె కంటే మీరు చాలా తెలివైన వారు, యు ఆర్ స్మార్టర్ దాన్ హర్. ఎక్కడికి వెళ్ళావు? వెర్ డిడ్ యూ గో? మీ ఇల్లు కూడా ఇలాగే ఉంటుందా? ఈజ్ యువర్ హౌస్ లైక్ దిస్ వన్? మీరు ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? మీ దగ్గర మరొకటి ఉందా? డూ యూ హ్యావ్ అనదర్ వన్? దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా? ఈజ్ దేర్ ఏ పెట్రోల్ బంక్ నియర్ హియర్? ఏ టైంలో? ఎట్ వాట్ టైం? ఈ రోడ్డు చెన్నై వెళ్తుందా? డస్ దిస్ రోడ్ గో టు చెన్నై? వారంలో ఎన్ని గంటలు మీరు పనిచేస్తారు? హౌ మెనీ అవర్స్ ఏ వీక్ డూ యూ వర్క్? దగ్గరలో సినిమా హాల్ ఉందా? ఈజ్ దేర్ ఏ మూవీ థియేటర్ నియర్ బై? ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారా? ఒంటరిగానే ఉన్నారా? ఆర్ యూ హియర్ అలోన్? ఇది కాస్త నా కోసం పట్టుకోగలరా? కెన్ యూ హోల్డ్ దిస్ ఫర్ మీ? నాకు ఒక కప్ టీ కావాలి. ఐ విల్ హ్యావ్ ద కప్ ఆఫ్ టీ ప్లీజ్. అతను సరిగ్గానే ఉన్నాడా? అతను బాగానే ఉన్నాడా? ఈజ్ హీ ఆల్ రైట్? ఈరోజు చాలా చల్లగా ఉంది. ఇట్స్ వెరీ కోల్డ్ టుడే. నా కార్లో కూడా నా ఒకటి ఉంది. ఐ హ్యావ్ వన్ ఇన్ మై కార్. ఎగ్జామ్లో బాగా రాయి అని చెప్పడానికి డూ వెల్ ఇన్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్లో బాగా రాశాను అని చెప్పడానికి ఐ డిడ్ వెల్ ఆన్ ద ఎగ్జామ్, లేదా ఐ డిడ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్ అని కూడా చెప్పొచ్చు. వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నారా? ఆర్ యూ గోయింగ్ టు అటెండ్ దేర్ వెడ్డింగ్? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? దీన్ని అటు పడేయండి అని చెప్పడానికి కెన్ యూ త్రో దిస్ అవే ఫర్ మీ? ధర తక్కువగా ఉన్నవి ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ చీపర్? అది అవుతుందా? అది సాధ్యమేనా? డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఐ హ్యావ్ 2 children, 1 boy and 1 girl. మీరు పనిచేస్తున్న స్కూల్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ యూ వర్క్ ఫర్? నన్ను రైల్వే స్టేషన్కు తీసుకెళ్ళండి. టేక్ మీ టు ద రైల్వే స్టేషన్. నన్ను మీ స్కూల్కు తీసుకెళ్ళండి. టేక్ మీ టు యువర్ స్కూల్. మీ మొబైల్ వాడుకోవచ్చా? కెన్ ఐ యూజ్ యువర్ మొబైల్? అతను మీకు తెలుసా? డూ యూ నో హిమ్? నేను అనుకున్న ఆమె ఏదో ఒకటి మీతో చెప్పుంటుందని. ఐ థాట్ షీ సెడ్ సంథింగ్ ఎల్స్. ఇంటి విషయం? వాట్ ఈస్ ద మ్యాటర్? అది మీరు నమ్ముతారా? డూ యూ బిలీవ్ దట్? ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యూ? ఆ రూమ్లో ఏసీ ఉందా? ఈజ్ దేర్ ఎయిర్ కండిషనింగ్ ఇన్ దట్ రూమ్? రోజుకి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దే ఛార్జ్ 1000 rupees పర్ డే. ఆమె ఉస్మానియాలో చదువుకుంటున్నది. షీ స్టడీస్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ. అది బస్ స్టాప్కు దగ్గరే. ఇట్స్ నియర్ ద బస్ స్టాప్. ఒక రోజుకి ఎంత కాస్ట్ పడుతుంది? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ పర్ డే? అది ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ పుట్ ఇట్? పెట్రోల్ బంక్లో, మీ బైక్లో లేదా మీ కార్లో ట్యాంక్ ఫుల్ చేయండి అని చెప్పడానికి ఫిల్ ఇట్ అప్ ప్లీజ్. జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఏమైనా ఖాళీలు ఉన్నాయా అని అడగడానికి డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్? మీరు బిజీగా ఉన్నారా? ఆర్ యూ బిజీ? అదెవరు? హూ ఈజ్ దట్? మీరెవరు? హూ ఆర్ యూ? పొరపాటున రాంగ్ కాల్ చేసినప్పుడు లేదా రాంగ్ నంబర్ వచ్చినప్పుడు, రాంగ్ నంబర్ అని అనుకున్నప్పుడు, సారీ ఐ థింక్ ఐ హ్యావ్ ద రాంగ్ నంబర్. ఇది చెప్పేది నాకు సరిగ్గా వినపడట్లేదు. ఐ కాంట్ హియర్ యూ క్లియర్లీ. నేను అస్సలు పట్టించుకోను. ఐ డోంట్ కేర్. మీరు ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నారా? ఆర్ యూ వెయిటింగ్ ఫర్ సమ్వన్? వేర్ డూ యూ వర్క్? ఈ కాలంలో ఏమి కొన్నా బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్ అడగటానికి కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్? మీరు సిగరెట్ తాగుతారా? డూ యూ స్మోక్? మీరు మీ ఫ్యామిలీతో వచ్చారా? డిడ్ యూ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ? మీకు తెలుసా బస్ స్టాప్కి ఎలా వెళ్ళాలో? డూ యూ నో హౌ టు గెట్ టు ద బస్ స్టాప్? ఈ వీడియోలో బస్ స్టాప్కు సంబంధించిన అన్ని వివరాలు, జర్నీకి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఈ సండే వస్తున్నారా? ఆర్ యూ కమింగ్ దిస్ సండే? ఎందుకు వెళ్తున్నావు? వై ఆర్ యూ గోయింగ్? హోటల్ ముందు కలుద్దాం. లెట్స్ మీట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోటల్. తినటం పూర్తి కాలేదు, ఇంకా తింటూనే ఉన్నాను అని చెప్పడానికి ఐ హ్యావెంట్ ఫినిష్డ్ ఈటింగ్. అతను చాలా కష్టజీవి. హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. అలాగే ప్రయత్నం చేస్తూనే ఉండు. కీప్ ప్రాక్టీసింగ్. వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారు. దే ఆర్ వెకేటింగ్ ద హౌస్. వాళ్ళకి చెప్పు రమ్మని. టెల్ దెమ్ టు కమ్. అసలు సమస్య ఎక్కడుంది? వేర్ ఈస్ ద ప్రాబ్లం? అది ఆమెనే మొత్తం అంతా సొంతగానే చేసుకున్నది. షీ డిడ్ ఇట్ ఆల్ ఆన్ హర్ ఓన్. చెప్పాల్సింది ఏముంది? దెర్ ఈస్ నథింగ్ టు టెల్. వాళ్ళు నా సలహా అడగలేదు. దే డిడింట్ ఆస్క్ మై అడ్వైస్. అతను అనుకున్నంతగా చురుగ్గా లేడు. హీఈస్ నాట్ ఫాస్ట్ ఇనఫ్. ఫోన్ వస్తున్నది, ఫోన్ మోగుతున్నది, ఫోన్ ఈజ్ రింగింగ్. ఇది నా ఫైనల్ నిర్ణయం. దిస్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. అది నిజం కాకపోవచ్చు. దట్ కాంట్ బి ట్రూ. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. నా కోపం తెప్పించకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ. ఇక్కడికి ఎందుకు మీరు రాలేదు? వై డిడ్ంట్ యూ కమ్ హియర్? నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ? ఇవి కన్నీటి భాష్పాలు. దీస్ ఆర్ ద టీయర్స్ ఆఫ్ జాయ్. మేము మ్యాచ్ గెలిచాము. వి వన్ ద మ్యాచ్. ఎప్పటికప్పుడు ఫ్రమ్ టైమ్ టు టైమ్. అతను ఎప్పుడు నాకు ఏమి ఇవ్వడు. హీ నెవర్ గివ్స్ మీ ఎనీథింగ్. సమయానికి రండి, టైం మీద రండి. కమ్ ఆన్ టైమ్. ఇక నుండి మిమ్మల్ని నేను ఏమి అడగను. ఐ వోంట్ ఆస్క్ యూ ఎనీథింగ్ ఫ్రమ్ నౌ. ఆ దుకాణం వెనకాల, బిహైండ్ దట్ షాప్. అతను ఆమెని మంచిగా చూసుకోడు. హీ డజంట్ ట్రీట్ హర్ వెరీ నైస్లీ. నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే? అతన్ని నేను అడగలేదు. ఐ డిడింట్ ఆస్క్ హిమ్. రా, వచ్చి తిను. కమ్ అండ్ ఈట్. అది పుల్లగా ఉంది. ఇట్స్ సోర్. తాళం వేయండి. లాక్ ద డోర్. లాక్ చేశారా? డిడ్ యూ లాక్ ద డోర్? ఎవరు రావాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు కమ్?
అతనికి ఏం కావాలా, వాట్ డస్ హీ వాంట్, మీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్. ఆమెకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, షీ ఈజ్ గెటింగ్ హిక్కప్స్. ఆమె మీతో ఏం చెప్పారు, వాట్ డిడ్ షీ టెల్ యూ. ఆమె నా గర్ల్ ఫ్రెండ్ కాదు, షీ ఈజ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్. మీకు పెరుగు ఇష్టమేనా, డూ యూ లైక్ కర్డ్. మీరు చాయ్ ఎందుకు తాగరు, వై డిడింట్ యూ డ్రింక్ టీ. అసలు ఆమె చూస్తే టీచర్లా లేదు, షీ డజంట్ లుక్ లైక్ ఏ టీచర్. ఆమె గంప నిండా ఫ్రూట్స్ తీసుకొచ్చారు. షీ బాట్ ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. నీకు ఎన్ని కావాలో అన్ని తీసుకో, టేక్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. నిజానికి ఆమె చాలా తెలివైనది, షీ ఈజ్ రియల్లీ వెరీ స్మార్ట్. అతను నన్ను అడిగాడా, డిడ్ హీ ఆస్క్ మీ. వారు వస్తున్నారా, ఆర్ దే కమింగ్. చీకటి పడుతున్నది, ఇట్స్ గెటింగ్ డార్క్. మీ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారా, ఆర్ యువర్ పేరెంట్స్ హియర్. ఈ బ్యాగ్ను లేపగలవా, కెన్ యూ లిఫ్ట్ దిస్ బ్యాగ్. అసలు మీకు ఎదురు లేదు, మీరు ఎదురు లేనివారు, యూ ఆర్ ఇర్రెసిస్టిబుల్. ఈ ఛాయ్ తాగండి, హ్యావ్ దిస్ టీ. ఇది కదా నాకు కావాల్సింది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, ఐ వాంట్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. మీరు వీడియోకు లైక్ చేశారా, డిడ్ యూ లైక్ ద వీడియో. 500 సెంటెన్సెస్, అది కూడా ఒక్క సింగిల్ వీడియోలోనే. నా శ్రమను అర్థం చేసుకొని చిన్న లైక్ చేసేయండి, మీరు అది చేయగలరు, యూ కెన్ డూ దట్. ఆమె రోజు ఛాయ్ తాగదు, షీ డజంట్ డ్రింక్ టీ ఎవ్రీ డే. అతను కిటికీను పగలగొట్టాడు, హీ బ్రోక్ ద విండో. మీకు తెలీదు నేనెవరినో, యూ డోంట్ నో హూ యామ్ ఐ. సో నువ్వు కావాలని ఇది చేసావు, యూ డిడ్ దిస్ ఇంటెన్షనల్లీ. నేను ఇంట్లో ఉన్నాను, ఐఎమ్ ఎట్ హోమ్. మీకు ఎంతమంది దోస్తులు ఉన్నారు, హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్. అతను పరీక్షలో చీటింగ్ చేస్తూ నకలు రాస్తూ పట్టుబడ్డాడు, హీ గోట్ కాట్ చీటింగ్ ఆన్ యాన్ ఎగ్జామ్. ఎవరికి తెలియదు, కిసికు భీ పతా నహీ చలేగా, నో వన్ విల్ నో. ఆమెకు కార్ ఉంది, షీ హ్యాజ్ ఏ కార్. ఆమె నేను కలిసి పాట పాడాము, షీ అండ్ ఐ సాంగ్ ఏ సాంగ్ టుగెదర్. ఎవరి పని చేసింది, హూ డిడ్ దిస్ వర్క్. నా దుకాణం ఇక్కడే ఉంది, మై షాప్ ఈజ్ హియర్. ఏదో రోజు ఆమె నన్ను మర్చిపోతుంది, షీ విల్ ఫర్గెట్ మీ ఆన్ సమ్ డే. రండి వెళ్దాం, కమ్ లెట్స్ గో. రాత్రి భోజనం చేసేటప్పుడు రండి భోంచేద్దాం అని చెప్పడానికి లెట్స్ హ్యావ్ డిన్నర్. నమ్మకాన్ని ఎప్పుడూ వదలొద్దు, డోంట్ లూజ్ హోప్. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ బిఫోర్. ఎదుటి వారిని నిందించడం ఆపేయండి, స్టాప్ బ్లేమింగ్ అదర్స్. నిన్న మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ డిడ్ యూ లెర్న్ ఎస్టర్డే. ఆమెకు అది ఇష్టం లేదు, షీ డిడింట్ లైక్ ఇట్. ఆమె నా బంధువు, షీ ఈజ్ మై రిలేటివ్. మధ్యాహ్నం భోజనం ఇంకా నేను తినలేదు, ఐ హ్యావ్ నాట్ టేకెన్ మై లంచ్. నాకివ్వు, గివ్ మీ. అది నమ్ము, బిలీవ్ ఇట్. అతను నిజానికి తెలివి తక్కువవాడు కాదు, ఈజ్ నాట్ రియల్లీ స్టూపిడ్. నేను ఊర్లో లేను అని చెప్పడానికి, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, ఐఎమ్ అవుట్ ఆఫ్ టౌన్. నువ్వు నాకు సర్వస్వం, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. లైట్ బంద్ చేసేయి, టర్న్ ఆఫ్ ద లైట్. మీ ఆరోగ్యం ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ హెల్త్. ఈ రోజంతా వర్షం పడింది, ఇట్ రెయిన్డ్ ఆల్ టుడే, ఇట్ రెయిన్డ్ ఆల్ ద డే అని కూడా చెప్పొచ్చు. సరిగ్గా నేర్చుకోండి, లెర్న్ వెల్. మీరెవరు, హూ ఆర్ యూ. డోర్ ముందు ఎవరున్నారు, హూ ఈజ్ ఎట్ ద డోర్. నా ఉద్దేశం అది కాదు, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. ఆమెకు ఇక్కడ తినటం ఇష్టం లేదు, హీ డస్ నాట్ వాంట్ టు ఈట్ హియర్. వెళ్ళి చేతులు కడుక్కుని రండి, గో అండ్ వాష్ యువర్ హ్యాండ్స్. కృతజ్ఞతలు, థ్యాంక్స్ ఫర్ ఇట్. చివరికి ఆమె ఒప్పుకున్నది, షీ ఫైనల్లీ కన్ఫెస్డ్. నాకు ఈ వార్త వినడం చాలా ఆనందంగా ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ ద న్యూస్. తలుపు ఎవరు ఓపెన్ చేశారు, హూ ఓపెన్ ద డోర్. ఆమె మాస్క్ ధరించుకొని ఉన్నది, షీ ఓర్ ఏ మాస్క్. మీ కళ్ళు అలాగే తెరుచుకునే ఉంచండి, కీప్ యువర్ ఐస్ ఓపెన్. అనే చాలా ఫాస్ట్గా తింటాడు, హీ ఈట్స్ టూ ఫాస్ట్. ఎవరైనా చేస్తారు, ఎనీబడి విల్ డూ, ఎనీవన్ కెన్ డూ. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు, టుడే యు ఆర్ వెరీ హ్యాపీ. నాకు కూడా మీలాగే 30 సంవత్సరాలే, ఐఎమ్ 32. మీ ప్రకారం ఈరోజు వర్షం పడొచ్చా, డూ యూ థింక్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఈ కాలంలో అందరు స్వార్థపరులే, ఎవ్రీబడి ఈజ్ సెల్ఫిష్ ఎట్ ప్రెజెంట్. నా భుజము నొప్పిగా ఉన్నది, మై షోల్డర్ హర్ట్స్. ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఎమ్మెల్యే గారిని కలవలేదు, దే హ్యావ్ నాట్ మెట్ ద ఎమ్మెల్యే ఎట్. ఆమెతో అంత ర్యాష్గా రూడ్గా ప్రవర్తించకు, డోంట్ బీ టూ హార్డ్ ఆన్ హర్. నేను చెప్పింది వినలేదా, డిడింట్ యూ హియర్ వాట్ ఐ సెడ్. నువ్వు ఒక మంచి స్టూడెంట్వి, అద్భుతమైన స్టూడెంట్వి, యూ ఆర్ యాన్ ఎక్సలెంట్ స్టూడెంట్. కొత్త సంవత్సరము దగ్గరలోనే ఉంది, న్యూ ఇయర్ ఈజ్ అప్రోచింగ్. కూరలో ఉప్పు తక్కువగా ఉంది, దేర్ ఈజ్ లెస్ సాల్ట్ ఇన్ ద కర్రీ. నా కోసం నీళ్లు తీసుకురా, బ్రింగ్ వాటర్ ఫర్ మీ. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, వాట్ ఈజ్ డన్ ఈజ్ డన్. మీ చెప్పులు, మీ శాండల్స్ తిరగబడి ఉన్నాయి, ద శాండల్ ఈజ్ అప్ సైడ్ డౌన్. నేను ఇప్పుడే తిన్నాను, ఐ జస్ట్ ఏట్. ఇంటికి తొందరగా వచ్చేయండి, కమ్ హోమ్ అర్లీ. మీ అన్నం చల్లారుతున్నది, యువర్ ఫుడ్ ఈజ్ గెటింగ్ కోల్డ్. మాట్లాడడం ఆపేయండి, స్టాప్ టాకింగ్. మీ వయసు ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ. మీరు ఎంత సంపాదిస్తారు, హౌ మచ్ డూ యూ అర్న్. నువ్వు ఒక తిండిపోతువి, యు ఆర్ ఏ గ్లటన్. అదేమి ఖరీదైంది కాదు, ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. అందరూ మీలా ఉండరు, ఆల్ ఆర్ నాట్ లైక్ యూ. సండే ఓపెన్ ఉంటుందా, ఈజ్ ఇట్ ఓపెన్ ఆన్ సండే.
బయట ఏమైనా కొన్నాము, కొన్న తర్వాత మనం ఎంత కట్టాలి అని అడగటానికి. హౌ మచ్ డూ ఐ ఓ యూ, ఇష్టం లేదు నాకు, నువ్వు వెళ్ళొద్దు అంతే, నువ్వు వెళ్ళట్లేదు అది ఫైనల్ అని చెప్పడానికి. యు ఆర్ నాట్ గోయింగ్ అండ్ దట్ ఈస్ ఫైనల్. మీ చెయ్యి ఇలా ఇవ్వండి, గివ్ మీ యువర్ హ్యాండ్. మీరు ఏం పని చేస్తారు, వాట్ డూ యూ వర్క్. అదే కాకుండా వాట్ డూ యూ డూ ఫర్ వర్క్ అని కూడా అడగొచ్చు. అతను ఏం పని చేస్తాడు, వాట్ డస్ హీ డూ ఫర్ వర్క్. ప్రతిరోజు నేను వంట చేస్తాను, ఐ కుక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మీరు అతనికి ఎందుకు విరుద్ధంగా ఉన్నారు, అతనికి ఎందుకు ఆపోజిట్గా ఉన్నారు. వై ఆర్ యూ అగెనెస్ట్ హిమ్. బయట బాగా చల్లగా ఉంది, ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్. వర్షం పడుతున్నది, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. అతను పేదోడే కానీ నిజాయితీ పరుడు, హీఈస్ పోర్ బట్ హానెస్ట్. మీకు బాగా నచ్చిన రోజు ఉంటే వాట్ ఏ లవ్లీ డే. ట్రైన్లో జర్నీ చేస్తున్నారు, అనుకోకుండా స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగింది. ఇదే స్టేషన్ అడగటానికి వాట్ స్టేషన్ ఈజ్ దిస్. మీరు బట్టలు కొనడానికి వెళ్ళారు, అక్కడ మీకు నచ్చిన 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి, ఆ రెండింట్లో ఏది కావాలి, విచ్ వన్ డూ యూ వాంట్ అనాలి. ఆమె నా కోడలు, షీ ఈజ్ మై డాటర్ ఇన్ లా. ఆమెకు ఎర్రటి స్కూటీ ఉంది, షీ హ్యాస్ ఎ రెడ్ స్కూటీ. అందులో భయపడాల్సింది ఏముంది, దెర్ ఈజ్ నథింగ్ టు ఫియర్. అది మీద, ఈజ్ దట్ యువర్స్. ఇక్కడ బ్యాగ్, పర్స్, మొబైల్ అన్నీ చాలా రకాల వస్తువులు ఉన్నాయి, అవన్నీ మీవేనా అడగటానికి. ఆర్ దోస్ యువర్స్. పోయిన వారం నాకు ఆరోగ్యం బాగాలేదు, ఐ గాట్ సిక్ లాస్ట్ వీక్. అతని గురించి మర్చిపో, ఫర్గెట్ అబౌట్ హిమ్. అసలు దానికి అతను యోగ్యుడే కాదు, హీ వాజ్ నాట్ వర్ది ఇట్. సండే ఈవినింగ్ రాగలవా, కెన్ యూ కమ్ ఆన్ సండే ఈవినింగ్. రండి, వచ్చి అందరినీ కలవండి, కమ్ అండ్ మీట్ ఎవ్రీ వన్. అతనికి ఇంకా ఆరోగ్యం బాగాలేదు, అతను ఇంకా మంచిగా లేడు అని చెప్పడానికి. హీ ఈజ్ స్టిల్ నాట్ వెల్. నేను ఆదివారం మీకు కాల్ చేస్తాను, ఐ విల్ కాల్ యూ ఆన్ సండే. కరెంటు పోయింది, పవర్ వెంట్ ఆఫ్. నాకు ఇటువంటి వాతావరణం అంటే చాలా ఇష్టం, ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వెదర్. ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి అని చెప్పడానికి, టర్న్ ద ఫ్యాన్ డౌన్ ప్లీజ్. నేను ఎప్పుడు ఆ పాట విన్నా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వెన్ ఎవర్ ఐ హియర్ దట్ సాంగ్ ఐ రిమెంబర్ మై కాలేజ్ డేస్. మీరు తల్లిదండ్రులకు మీరు ఒక్కరే కొడుక, ఆర్ యూ యాన్ ఓన్లీ సన్. మీరు స్టూడెంటా, ఆర్ యూ ఏ స్టూడెంట్. మీరు హీరోయినా, ఆర్ యూ యాన్ యాక్ట్రెస్. అతని వయసు ఎంత, హౌ ఓల్డ్ ఈజ్ హీ. ఆమె వయసు ఎంత, హౌ ఓల్డ్ ఈజ్ షీ. అతని వయసు 30 సంవత్సరాలు, హీ ఈజ్ 30. నాకు ఇలాంటి వాతావరణం అంటే ఇష్టం ఉండదు, ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ వెదర్. ఆమెకు మ్యారేజ్ అయిందా, ఈజ్ షీ మ్యారీడ్. మీకు వీడియో గేమ్స్ ఆడటం ఇష్టమేనా, లేదా బయటికి వెళ్ళి ఆడటం ఇష్టమా. డూ యూ లైక్ టు ప్లే వీడియో గేమ్స్ ఆర్ ప్లే అవుట్ ఇన్ ద పార్క్. డూ యూ లైక్ టు ప్లే వీడియో గేమ్స్ ఆర్ ప్లే అవుట్ ఇన్ ద గ్రౌండ్. ఆ రాహుల్ కూడా నీ గురించి తెలుసు, ఈవెన్ రాహుల్ నోస్ అబౌట్ యూ. ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకు. డోంట్ మిస్ ద అమేజింగ్ ఆపర్చునిటీ ఎట్ ఎనీ కాస్ట్. ఈరోజు బాగా ఎండగా ఉంది, ఇంట్లోనే ఉండండి, స్టే ఇన్సైడ్, ఇట్స్ వెరీ సన్నీ టుడే. వర్షం పడుతున్నదా, ఈజ్ ఇట్ రైనింగ్. ఈ హోటల్ చూస్తే అసలు బాగాలేదు, మరి దీనికి ఎందుకు ఇంత రేటో. ద హోటల్ ఈజ్ నాట్ వెరీ గుడ్, వై ఈజ్ సో ఎక్స్పెన్సివ్. మీరు వేసుకున్న బూట్లు, షూస్ చాలా బాగున్నాయి, కొత్తవా. యువర్ షూస్ ఆర్ నైస్, ఆర్ దే న్యూ. ఫ్యాన్ స్పీడ్ పెంచండి అని చెప్పడానికి, టర్న్ ద ఫ్యాన్ అప్ ప్లీజ్. ఇప్పుడు చల్లగాలి వస్తుంది, కోల్డ్ విండ్ ఈజ్ బ్లోయింగ్. అరే నీడలో కూడా చల్లగా లేదు, అంత వేడిగా ఉంది. ఇట్స్ నాట్ ఈవెన్ కోల్డ్ ఇన్ ద షాడో. నేను ఇక్కడ నుండి అక్కడికి జంప్ చేయలేను, ఐ కాంట్ జంప్ ఫ్రమ్ హియర్ టు దేర్. ఆమె నన్ను పైనుండి కింది దాకా చూసింది, షీ సా మీ హెడ్ టు టో. నేను నమ్ము నమ్మకపో, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. పగటి కలయమే కంటున్నావా, ఆర్ యూ డే డ్రీమింగ్. ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవ్రీ వన్ నోస్ ఇట్. దీన్ని తర్జుమా చేసి చెప్పగలరా, కెన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ మీ. మీకు సపోర్ట్ చేయని వాళ్ళ కోసం మీ ఎనర్జీని ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఆన్ ద పీపుల్ హూ డోంట్ సపోర్ట్ యూ. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఉపయోగపడటంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఐఎమ్ గ్లాడ్ టు హెల్ప్ యూ వెన్ ఎవర్ యూ నీడ్ మీ.